శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి రాసులలో జన్మించారంటే నిజంగా మీ నుదుటి రాతను మీరే మార్చుకోవచ్చు. వాస్తవం ఇది. నిజానికి ఎవరి నుదుటి రాతను వాళ్ళే మార్చుకోవచ్చు. ఒకరోజు బ్రహ్మదేవుని దగ్గరికి నారద మునీంద్రుడు వెళ్ళాడు. ఆ నారద మునీంద్రుడు ఏమని అడిగాడంటే బ్రహ్మదేవుణ్ణి, అయ్యా, మరి భూలోకంలో ఉన్నటువంటి వారు చాలా కష్టపడుతున్నారు. కష్టపడినా కూడా ప్రతిఫలం కొంతమందికి దక్కుతుంది, కొంతమందికి దక్కట్లేదు. కొందరు కోటీశ్వరులు అవుతారు, కొందరు ఉన్నతంగా జీవిస్తున్నారు, కొందరు అసలు తినడానికి కూడా తిండి లేని వారి పక్షంలో ఉంది, వారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరి మీరు రాసిన రాత అదేనా? ఎందుకు అలా రాశారు? ఒకరికి గొప్ప వాళ్ళని చేశారు, ఒకరిని మధ్యస్థులను చేశారు, ఒకరిని ఏమి లేకుండా చేశారు. వాళ్ళకి ఇదే రాత రాశారా మీరు అని నారద మునీంద్రుడు బ్రహ్మని అడిగాడంట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు సమాధానం ఏం చెప్తాడంటే, నేను అందరికీ ఒకేలా రాశాను రాత, తలరాత అనేది కూడా అందరికీ ఒకేలా రాశాను. కానీ ఆ తలరాత అనేది కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. వాళ్ళ మార్చుకునే, అంటే నేను రాసిన రాతను మార్చుకునే శక్తి, అంటే వాళ్ళ నుదుట మీద వాళ్ళే రాసుకునే శక్తి వాళ్ళకే ఇచ్చాను అని ఆ బ్రహ్మదేవుడు సెలవిచ్చాడు. అంటే వాస్తవానికి ఏంటంటే తలరాత అనేది కూడా నేను చెప్తున్నానండి, మనం కొంతమంది చాలా వరకు కష్టపడతారు, కష్టపడిన దానికి ప్రతిఫలం ఉండదండి. కష్టపడినా కూడా ప్రతిఫలం కొంతమందికి దక్కుతుంది, కొంతమందికి దక్కదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైతే ఎక్కువగా కష్టపడి చెమట బిందువులు కనుక నుదుటన కనుక చిందించినట్టయితే వాడు ప్రయోజకుడు అవుతాడని ఆ బ్రహ్మ రాశాడండి రాత. చాలామంది ఈ రోజులలో కష్టపడకుండానే డబ్బులు సంపాదించాలని అనవసరంగా కొన్ని ఈజీ మనీ సంపాదించడానికి బెట్టింగ్స్ యాప్లను, బెట్టింగ్లను, హార్స్ రైడింగో, షేర్ మార్కెట్లను, ఏదో ఒక ట్రేడింగ్లో ఏదో విధంగా చేసి ఈజీ మనీ కోసం పాకులాడినప్పుడు ఏమవుతుందంటే ఉన్న డబ్బు కాస్త మొత్తం హరించుకొని పోతుంది. వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా కూడా, కొందరు కష్టపడి సంపాదించి డబ్బులు పోగొట్టుకుంటారు, కొందరు కష్టపడకుండానే ఆ తెచ్చే అప్పు కూడా ఇది ఎదుటి వాళ్ళ దగ్గర తీసుకొచ్చి దీనిలో పెట్టి పోగొట్టుకొని జీరో అయిపోతుంటారు. కాబట్టి అదృష్టం అనేది ఒకటి గొప్ప ఆయుధం. ఆ అదృష్టాన్ని మన పేరులో ఉంచుకోగలిగితే మనకు మంచి భవిష్యత్తు అనేది కూడా ఏర్పడుతుందండి. అందుకే బ్రహ్మ అందరూ అనుకుంటారు నుదుటి రాత నాకు ఇట్లా రాశాడు అట్లా రాశాడని, కానీ అతను ఏం రాయాలి బ్రహ్మ. మనం చేస్తున్నటువంటి పనులను బట్టే మన నుదుటి రాత చేంజ్ అవుతుంది. మనం చేస్తున్నటువంటి కర్మలను బట్టే మనకు అదృష్టం దురదృష్టం అని కూడా వరిస్తుంది. అంతేగాని ఆ బ్రహ్మదేవుడు మనకు చేసేది మేలు ఏం లేదండి. ఎందుకంటే భగవంతుడు అందరికి ఒకేలా చూస్తాడు, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అనేది కూడా అసలు చూడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం చేస్తున్నటువంటి పనులను బట్టే మనకు అదృష్టం దురదృష్టం అనేది కూడా మనకు కలుగుతుంది. ముఖ్యంగా స్పెసిఫిక్గా నేను చూసినటువంటి రాశులలో తులారాశి వారు కానీ, వృషభ రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, సింహరాశి వారు కానీ, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా వీరు సంపన్న వర్గానికి సంబంధించినటువంటి రాశులండి. అంటే సంపద బాగా సంపాదిస్తారు, సంపాదన అనేది కూడా అద్భుతంగా ఉంటుంది వీరి దగ్గర. అంటే సంపాదించడంలో దిట్ట. ఇప్పుడు మనం ఏదైనా పంచాయతీలు చేసినప్పుడు పంచాయతీలో 100 మంది కూడి ఇటు 50 మంది అటు 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో మినిమం 45 మంది డమ్మీ క్యాండిడేట్స్ ఉంటారు, 45. దానిలో పంచాయతీ చేసి పోట్లాడేది సరైన అంటే వాళ్ళకిద్దరికి సమాధానం చెప్పేది దాంట్లో ఒక 5గురు, దీంట్లో 5గురు మాత్రమే ఉంటారు. మిగతా అంతా ఊరికి అట్లా నిలబడడానికి డమ్మీ క్యాండిడేట్స్గా ఉంటారు. వాళ్ళు ఏం చేసేది ఉండదు, ఊరికి అట్లా ఖాళీ వచ్చి కూర్చుంటారు. కానీ పంచాయతీ చేసేది మాత్రం ఈ 5గురువే, ఈ 5గురు వ్యక్తులలోనే ఉంటుందండి. అవునండి, ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగా మనకున్నటువంటి 12 రాశులలో కూడా 12 రాశులలో ముఖ్యంగా ఈ 4 రాశులు అత్యద్భుతమైనటువంటి రాశులు. వీరే సకల కార్య సిద్ధి జరుగుతుంది, వీరికే అదృష్ట యోగం ఎక్కువగా కలుగుతుంది.
తులారాశిలో, వృషభ రాశిలో, కుంభరాశిలో, సింహరాశిలో ఈ 4 రాశులలో పుట్టారంటే మీ అంత అదృష్టవంతుడిక ప్రపంచంలో ఉంటాడు. ఈ 4 రాశులే 2034 సంవత్సరం లోపు సుమారుగా 100 కోట్లు సంపాదిస్తారనే నా అంచనా. ఎస్, వీరికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే వీరి తలరాతను వీరే చేంజ్ చేసుకుంటారు. వీరు అదృష్టవంతులు. ఏ పనినైనా కూడా సహకారం. కాకపోతే దీంట్లో కొన్ని మైనస్లు చెప్తాను చూడండి. తులారాశిలో, వృషభ రాశిలో జన్మించిన వారు డేట్ ఆఫ్ బర్త్లో 3 ఒకట్లు ఉండొద్దు. తులారాశి, వృషభ రాశిలో జన్మించిన వారు 1, 10, 19, 28వ తేదీల్లో కానీ 3, 12, 21, 30వ తేదీలలో కానీ జన్మించి ఉండకూడదు. తులారాశి, వృషభ రాశి వారి యొక్క డెస్టినీ నంబరు డేటు, మంత్, ఇయర్ మొత్తం కొడితే 1 కానీ 3 కానీ అయి ఉండకూడదు. తులారాశి, వృషభ రాశిలో పుట్టినటువంటి వారు తూర్పు దిక్కున నివాసం ఉన్నా కానీ, తూర్పు వ్యాపార సంస్థలు కనుక చేపట్టినా కానీ, తూర్పు దిక్కున వ్యాపార సంస్థలు చేపట్టినా కానీ వారికి నష్టం జరుగుతుంది. తులా, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఇంటికి మొదటి సంతానం కానీ, తృతీయ సంతానం కానీ అయినా కూడా వారికి ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. ఇది మెయిన్గా వీరు పాటించవలసినటువంటి నియమ సూచికలు ఇవన్నీ. అదేవిధంగా కుంభరాశి వారు ఉన్నారు. 1, 10, 19, 28వ తేదీలలో జన్మించొద్దు. కుంభరాశిలో పుట్టిన వారు 3 డేట్ ఆఫ్ బర్త్ అంటే 3 ఒకట్లు వీరి డేట్ ఆఫ్ బర్త్లో ఉండకూడదు. వీరి డెస్టినీ నంబర్ 1 అయి ఉండకూడదు. ఇంటికి మొదటి సంతానం అయి ఉండకూడదు. ఇవి కుంభరాశి వారికి. తర్వాత వీరు తూర్పు దిక్కున నివాసం ఉండొద్దు మళ్ళీ కుంభరాశి వారు కూడా. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి వారు గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి కొంచెం బాగానే ఉంటుంది. ఎందుకంటే అడవికి రాజు సింహం. ఈ 12 రాశులలో రారాజు కూడా మనం ఒక విధంగా చెప్పాలంటే సింహరాశి అని చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారికి మైనస్ ఏంటంటే 6, 15, 24వ తేదీలలో జన్మించినా కానీ, 8, 17, 26వ తేదీలలో కానీ జన్మించినా కానీ ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. సింహరాశిలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వీరి డెస్టినీ నంబరు 6 కానీ 8 కానీ అయి ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత సింహరాశిలో జన్మించినటువంటి వారు దక్షిణ దిక్కు గల హౌజెస్లో కనుక ఉన్నట్టయితే చాలా వరకు నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంతేనండి ఈ పాయింట్స్. ఒకటి, సింహరాశి వారు వి అనే అక్షరంతో పేరు మొదలు కాకూడదు. అదొక ప్రాబ్లం ఉంటుంది. అంతేనండి, దీనికి మించి ఇంకా వీళ్ళకి ఏ సమస్య ఉండదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక పేరు బలాన్ని మీరు మార్చుకోగలిగితే చాలా వరకు ఇంకా మీకు తిరుగుండదండి. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కాబట్టి మీరు వ్యాపారంలో చాలా అద్భుతంగా రాణించాలన్నా, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా, మంచి వివాహ సంబంధాలు మీకు కలగాలన్నా, చక్కగా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా, మీకు ఫైనాన్షియల్గా ఎదగాలన్నా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు సరి చేసుకొని తీరవలసిందే. అలా సరి చేసుకున్నటువంటి వారికి ఎలాంటి సమస్యలు కూడా రావండి. గుర్తుపెట్టుకోండి, ఇది 100కు 200% చెప్తున్నటువంటి నగ్న సత్యం. కాబట్టి ఈ రాశులలో పుట్టడం కూడా చాలా అదృష్టం అండి. తులా, వృషభ, కుంభ, సింహరాశి వారికి, ముఖ్యంగా కుంభరాశి వారికి ఆగస్టు 17వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మీ పేరు గోత్రనామాల మీద శని హోమం జరిపించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో ఉన్నాడు శనీశ్వరుడు. కాబట్టి కుంభరాశి వారు తప్పకుండా చేసుకోవాల్సిందే శని హోమం అని. మీరు ఇదివరకు చేయించుకొని ఉన్నా కూడా మళ్ళీ చేయించుకోండి, తప్పులేదు దాంట్లో. ఆగస్టు 17 గుర్తుపెట్టుకోండి, శని త్రయోదశి. 17వ నంబర్ను కూడా అండి 8వ నంబర్ వస్తుంది శనికి సంబంధించింది. ఆగస్టు నెల 8వ నంబర్ వస్తుంది, అది శనికి. 2024 మొత్తం కూడా అండి 8వ నంబర్ వస్తుంది. శని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? తన సొంత ఇంట్లో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు కుంభరాశిలో. ఇది అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి రోజున కనుక అది శని త్రయోదశి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీలో మార్పు జరుగుతుందండి. కుంభరాశి వారికి ప్రత్యేకంగా శని ప్రభావం ఉంటే చాలా వరకు నష్టాలు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, ఉద్యోగాలు దొరకకపోవడం, వివాహాలు జరగకపోవడం, విదేశీ ప్రయాణాల ఆటంకాలు జరగడం, ఉద్యోగం లేక, తర్వాత వాహనం యోగం లేక, ఇల్లు కట్టుకునే పరిస్థితి రాక, ఎన్ని సమస్యలు ఉంటాయో, అప్పులు తీరక, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారండి. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని ఒకసారి చక్కగా సరి చేసుకొని, మరి మీ జాతకాన్ని మీరు ఒక్కసారి క్షుణ్ణంగా తెలుసుకొని మీరు మా దగ్గర నేమ్ కరెక్షన్ చేసుకున్నట్టయితే తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.